సో ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక విషయం అయితే క్లారిటీగా తెలియాలండి. రేపు మార్కెట్‌లు ఎలా ఉంటాయనేది గెస్ చేయడం పక్కన పెడితే, ఈ అమెరికా, ఇరాన్ వార్ ఫర్దర్‌గా ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది? దీనివల్ల క్రూడ్ ఆయిల్ ఏ విధంగా మార్కెట్‌లను ఇబ్బంది పెట్టబోతోంది? లేదు అంటే ఏ విషయం మీద మార్కెట్‌లు కంప్లీట్‌గా ఇప్పుడు ఫుల్ ఫోకస్ చేయబోతున్నాయి? వీటి గురించి చాలా క్లారిటీ కావాలండి. ఎందుకంటే వీకెండ్ వచ్చేటప్పటికి ట్రంప్, ఇరాన్‌కి ఇద్దరికి కూడా దురద పుడుతుంది. ఏదో ఒక విధంగా ఒకరి మీద ఒకరు దాడులు చేస్తున్నారు. పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ క్లోజ్ అయిపోయిందంటున్నారు. ఓపెన్ చేయకపోతే అటాక్స్ చేస్తామంటున్నారు. ఎవరు ఏ డెసిషన్ తీసుకుంటారో మనం గెస్ చేయలేమండి. బట్ ఎగ్జిస్టింగ్ సినారియోలో మార్కెట్ ఏం చూస్తుందో మనకు క్లారిటీ కావాలి. ఎస్పెషల్లీ ఈ వీక్ మనకి ఒక్క ఈవెంట్ కాదండి, సైమల్టేనియస్‌గా మన మార్కెట్లు ఎర్నింగ్స్‌ని, ఇన్ఫ్లేషన్, క్రూడ్ ఆయిల్, జియోపాలిటిక్స్ ఇలాగ చాలా విషయాల మీద డిపెండ్ అవబోతున్నాయి. ఇందులో ప్రతిదీ ఇంపార్టెంటే. ఏ ఒక్కటైనా సరే మార్కెట్లో సెంటిమెంట్ చేంజ్ చేసేలాగా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు వన్ బై వన్ ప్రతి విషయాన్ని డీకోడ్ చేద్దామండి. అందులో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది Q1 ఎర్నింగ్స్ అండి, యుద్ధం కాదు. అందరూ సర్ప్రైజ్ అవ్వచ్చు, ఇప్పుడు యుద్ధమే కదా మార్కెట్ని డిసైడ్ చేసేదని. యుద్ధం కాదండి, నేను మళ్ళీ చెప్తున్నా. నేను చెప్పింది కరెక్టో కాదో మీరే ఒకసారి ఆలోచించండి. ఇరాన్ మీద అమెరికా దాడి చేసిందని, తిరిగి ఇరాన్ కూడా దాడి చేసిందని మనకు న్యూస్ వచ్చిన తర్వాత కూడా మార్కెట్లు పడిపోలేదు. ఆ తర్వాత ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ సీజ్ ఫైర్ ముగిసింది అన్నదానికి పడిందండి. అది కూడా ట్రంప్ ఒక హద్దు దాటి చాలా పెద్ద కామెంట్స్ చేయడం మార్కెట్లు పడ్డాయి. సీజ్ ఫైర్ లేకపోతే మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతుందేమో, పెద్దదవుతుందేమో అని ఒక భయంతో పడ్డాయి. మనం మళ్ళీ చెప్పుకుంటున్నామండి, యుద్ధం డైరెక్ట్ గా జరుగుతున్న క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ స్టేబుల్ గా ఉంటే మార్కెట్లు పెరిగిపోతాయి. సరే, ఇప్పుడు ఎర్నింగ్స్ గురించి మాట్లాడదామండి. ఎందుకంటే ఎర్నింగ్ సీజన్ మనకి ఇప్పుడు ఒక పేస్ లోకి అయితే వెళ్తుంది. ఈ వీక్ నుంచి నెక్స్ట్ 2 వారాల పాటు ఎస్పెషల్లీ స్టాక్ స్పెసిఫిక్ గా మనకి చాలా చాలా పెద్ద పెద్ద మూవ్మెంట్స్ అయితే మనం చూస్తామండి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. రెవెన్యూస్ పెరిగాయనో, ప్రాఫిట్ నెంబర్స్ పెరిగాయనో వాటిని బ్లైండ్ గా ఫాలో అవుతూ మంచి రిజల్ట్స్ అనుకోవద్దు. మనం ఫోకస్ చేయాల్సినవి ఏంటండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపెనీ ఆర్డర్ బుక్ పెరుగుతుందా లేదా, లేదు అంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతుంటే వాళ్ళకి మార్జిన్స్ పడిపోతున్నాయా, సస్టైన్ అవుతున్నాయా, లేదు అంటే ఏ కంపెనీలు క్యాపెక్స్ అనౌన్స్ చేస్తున్నాయి, నెక్స్ట్ 2-3 క్వార్టర్ల వరకు బిజినెస్ లో ఢోకా లేదు అని ఏ కంపెనీలు చెప్తున్నాయి, ఇలాంటివి మనం జాగ్రత్తగా ఫాలోఅప్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా స్టాక్స్ కొంతవరకు ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నాయండి. మనం కొట్టిపారేలేం దాన్ని. కానీ ఇప్పుడు మేనేజ్మెంట్ ఫర్దర్ గా గ్రోత్ తగ్గిపోతుందేమో, మార్జిన్స్ పడిపోతాయేమో, యుద్ధం పెరిగితే మాకు ఇబ్బంది అయిపోతుందేమో, ఇలాంటి మాటలు చెప్పారనుకోండి, మంచి రిజల్ట్స్ అని మనం అనుకున్న స్టాక్ మార్కెట్ వాటిని కిందకు తొక్కేస్తుంది. సో ఇక్కడ నేను ఒక పాయింట్ మీకు ఖచ్చితంగా చెప్తానండి. ఈ వారం అలాగే ఈ క్వార్టర్ కి సంబంధించి నాకు మంచి రిజల్ట్స్ అనిపించిన ప్రతి దాని గురించి క్లియర్ గా మెన్షన్ చేస్తానండి. వీడియో లెంగ్త్ గురించి ఆలోచించద్దండి. ఒకవేళ వీడియో లెంగ్త్ నిజంగా పెద్ద అయిపోతుంది అనిపిస్తే నేనే జస్ట్ ఈ స్టాక్ రిజల్ట్స్ బాగున్నాయి ఒకసారి చూడండి అని చెప్పేస్తాను మహా అయితే. బట్ ఖచ్చితంగా మనం మాట్లాడుకుందామండి, ఓకేనా? ఇక సెకండ్ విషయం, మన మార్కెట్లు పెద్దగా పట్టించుకునే సెకండ్ ఏంటి అంటే యుఎస్ కి ఇరాన్ కి మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ అండి. అయితే ఇందాక నేను చెప్పినట్టు డైరెక్ట్ గా వార్ జరిగినా కూడా మనం పట్టించుకోకూడదండి. నేను మళ్ళీ చెప్తున్నా, భయపడద్దు, పానిక్ అవ్వద్దు. వార్ కాదు మనం చూడాల్సింది క్రూడ్ ఆయిల్ ప్రైసెస్. ఎందుకంటే ఈ టెన్షన్స్ కనుక ఇలాగే ఉన్నాయనుకోండి, ఆయిల్ సప్లై, షిప్పింగ్ రూట్స్, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఇవన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయండి. ఇవి కనుక డిస్టర్బ్ అయ్యాయి అనుకోండి, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి. క్రూడ్ కనుక పెరిగిందా, హయ్యర్ ఇన్ఫ్లేషన్, హయ్యర్ ఇంపోర్ట్ బిల్స్, రూపీ మీద ప్రెషర్, బాండ్ ఈల్డ్స్ పెరిగిపోతాయి. ఇవన్నీ కూడా మన మార్కెట్ మీద కంప్లీట్ గా నెగటివ్ ప్రెషర్ ని తీసుకొస్తాయండి. ఎస్, మనం యుద్ధాన్ని ఫాలోఅప్ చేయాలి, ఏం జరుగుతుందో కన్నేసి ఉంచాలి. బట్ యుద్ధం కన్నా ఎక్కువ ఆయిల్ ఎంత రియాక్ట్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి. అంటే సెకండ్ విషయం, యుఎస్ కి ఇరాన్ కి మధ్యలో కాన్ఫ్లిక్టే అయినా కూడా మేజర్ భాగం మనం ఆయిల్ గురించి మాట్లాడుకుంటున్నామండి. ఇది అసలైన పాయింట్. ఇక మూడో విషయం ఏంటి అంటే మన ఇండియా తాలూకా సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అండ్ ఆ తర్వాత WPI డేటా వస్తుందండి. సోమవారం నాడేమో సిపిఐ డేటా వస్తే ఇన్ఫ్లేషన్ డేటా, మంగళవారం నాడు WPI డేటా వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇన్ఫ్లేషన్ ఎంత వచ్చింది అనేది ఇంపార్టెంట్ కాదండి, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, దానికి తగ్గ నెంబర్ ఎలా వచ్చింది ఇన్ఫ్లేషన్ సంబంధించి అనేది మార్కెట్ చాలా క్లియర్ గా చూడబోతోంది. అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తక్కువ వచ్చాయి అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్ఫ్లేషన్ ఒక 4% వస్తుంది అనుకున్నారు అనుకోండి, అంతకన్నా తక్కువ వచ్చింది అనుకోండి, RBIకి సపోర్టివ్ గా ఉంటుంది, బ్యాంక్స్ కి పాజిటివ్ గా ఉంటుంది, NBFCs కి పాజిటివ్ గా ఉంటుంది, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్స్ ఇవన్నీ పాజిటివ్ గా ఉంటాయి. బట్ అనుకున్న దానికన్నా, ఎక్స్పెక్టెడ్ దానికన్నా ఎక్కువ వచ్చిందంటే మాత్రం ఏవైతే రేట్ సెన్సిటివ్ స్టాక్స్ ఉంటాయో, దానికి సంబంధించి సెక్టార్లు ఉంటాయో, ఇవన్నీ కూడా బాగా ఇబ్బంది పడిపోతాయండి. సో మనకి సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ప్రజలు దేనికి పే చేస్తున్నారో చెప్తే, WPI డేటా మనకు మంగళవారం వస్తుంది కదా, అవి ప్రొడ్యూసర్స్ అంటే కంపెనీలు దేనికి పే చేస్తున్నాయో చెప్తుంది.
సో ఇప్పుడు సిపిఐ డేటా కన్నా డబ్ల్యూపీఐ డేటా ఎక్కువ వచ్చింది అనుకోండి, అంటే కన్స్యూమర్స్ పే చేసిన దానికన్నా హోల్సేల్ ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకోండి, ఫర్దర్ గా మార్జిన్స్ మనకి పడిపోయే అవకాశం ఉంటుందండి. లేదంటే వాళ్ళ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసుకోవడానికి ప్రైస్ ని కస్టమర్ మీద పెట్టారనుకోండి, మనం ఎక్కువ పే చేస్తాం, అంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇక్కడ రేపు మంగళవారం వచ్చే డబ్ల్యూపీఐ డేటాయే సిపిఐ కన్నా మనకి ఇంపార్టెంట్ ఏమో అని మనం చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రైస్ ఇన్ఫ్లేషన్ మనం పే చేస్తున్నామా లేదు కంపెనీలు పే చేస్తున్నాయా, ఎవరెక్కువ పే చేస్తున్నారని మనకు తెలుస్తుందండి. మనకన్నా కంపెనీలు ఇప్పుడు ఎక్కువ పే చేస్తున్నాయి అనుకోండి, దాని తాలూకు ఎఫెక్ట్ నెక్స్ట్ మన మీద పడుతుంది మళ్ళీ వచ్చి. అండ్ ఇదే టైంలో మనం మాట్లాడుకోవాల్సిన మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మాన్సూన్ అండి. ఈసారి రైన్ఫాల్ ఎక్కువ ఉంటుందని ఎవరు మాట్లాడట్లే, రైన్ఫాల్ తగ్గిపోతుందని ఎవరు మాట్లాడట్లే, ప్రోగ్రెస్ ఆఫ్ ద మాన్సూన్ అంటున్నారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎల్నినో ఒకటి వస్తుంది కదండి, దీనివల్ల అసలు ఏ విధంగా ఉంటుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. అందువల్ల ఎలాగ ప్రోగ్రెస్ అవుతుందో ఫర్దర్గా అగ్రికల్చరల్ రీజన్స్ ఉన్నాయి కదా మన ఇండియాలో, ఎక్కడెక్కడ ఎలా ఉంటాయో అది ఎలాగ డిస్ట్రిబ్యూట్ అవుతుందో మనం చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయండి. ఎందుకంటే హెల్దీ మాన్సూన్ కనుక మనకు సపోర్ట్ చేసింది అనుకోండి, రూరల్ ఇన్కమ్ పెరుగుతుంది, ట్రాక్టర్ సేల్స్ పెరుగుతాయి, టూ వీలర్ డిమాండ్ పెరుగుతుంది, ఎఫ్ఎంసీజీ కన్జంప్షన్ పెరుగుతుంది, ఫెర్టిలైజర్ డిమాండ్ పెరుగుతుంది, ఫుడ్ ఇన్ఫ్లేషన్ మనకి కంట్రోల్లో ఉంటుంది. వీటిని మనం జాగ్రత్తగా ఫాలో అప్ చేయాలండి. అయితే ఇప్పుడు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అండి, రీసెంట్ గా ఎఫ్ఐఐ తలకి యాక్టివిటీ చూస్తే వీళ్ళు బయర్స్ గా మారారు. 15,000 కోట్ల దగ్గరగా వీళ్ళు బై చేశారండి. సో ఒకవేళ మన ఇండియన్ మార్కెట్లు మళ్ళీ ఎఫ్ఐఎస్ కి కంఫర్టబుల్ గా మారితే మన మార్కెట్లో సెంటిమెంట్ మారిపోతుందా అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ మళ్ళీ మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు వీళ్ళు కొంటున్నది లాంగ్ టర్మ్ కోసం కొంటున్నారా లేదు అంటే జస్ట్ పొజిషన్స్ బిల్డప్ చేయడానికి ట్రై చేస్తున్నారని మనకు క్లారిటీ కావాలి. ఎందుకంటే గ్లోబల్ గా ఉన్న సెంటిమెంట్ రీసెంట్ గా సెమీ కండక్టర్స్ అని లేదంటే ఇప్పుడు జరుగుతున్న యుద్ధం వల్ల కానీ కొంతవరకు వీక్ అవ్వచ్చు. సో ఏ బబుల్ ఒకవేళ వస్తుందనేమో ఏమైనా చిన్న భయంతో ఎందుకైనా మంచిది కొంత అమౌంట్ ఇండెక్స్ తెచ్చి పెట్టారనుకోండి, అది లాంగ్ టర్మ్ గా మనకు తీసుకోలేం. సో ఇన్వెస్టర్స్ కొంచెం కాషియస్ గానే ఉండాలండి. ఇంకా ఇప్పుడు ఎఫ్ఐఎస్ 15,000 కోట్లు పెట్టి కొన్నారంటే అదేదో మ్యాజిక్ ఫిగర్ కాదు, అమ్మయ్య బుల్లిష్ ట్రెండ్ వచ్చేసిందని చెప్పడానికి. సో మనం కొంచెం ఎఫ్ఐఐ బయింగ్ మీద దృష్టి సారించాల్సిందే మరి. అయితే నెక్స్ట్ వీక్ మనకి మార్కెట్ లో డెఫినెట్ గా కొంతవరకు మార్కెట్ తాలూకా టోన్ డిసైడ్ చేసే కొన్ని స్టాక్స్ ఉన్నాయండి. హెచ్సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, యూనియన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఐటీ అండ్ బ్యాంకింగ్ సెక్టార్ మనకి ఖచ్చితంగా టోన్ సెట్ చేస్తుందండి. బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ నంబర్స్, డీల్స్, విన్స్ వీళ్ళన్నీ చేశారనుకోండి, స్ట్రాంగ్ గైడెన్స్ ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా టెక్నాలజీ సెక్టర్ స్టాక్స్, ఐటీ సెక్టర్ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేయొచ్చు. సిమిలర్లీ బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ కూడా ఇప్పుడు పర్ఫామ్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుందండి మనకి ఖచ్చితంగా. అయితే ఇప్పుడు మనకి ఇండియాలో ఇన్ఫ్లేషనే కాదండి, గ్లోబల్ గా యూఎస్ఎల్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా మనకి ఇంపార్టెంటే. సో యూఎస్ లో సిపిఐ డేటా మనకి మంగళవారం వస్తుందండి. ఆ తర్వాత యూఎస్ లో పిపిఐ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ మనకి వెడ్నెస్డే వస్తుంది. అంటే సోమవారం, మంగళవారం, బుధవారం మనకి ఖచ్చితంగా గట్టి బ్యాటింగే ఉంటుంది మార్కెట్ లో. సో ఇప్పుడు యూఎస్ లో ఫెడరల్ రిజర్వ్ వాళ్ళ తాలూకా డెసిషన్స్ ని మంగళ బుధవారాల్లో వచ్చే ఈ సిపిఐ పిపిఐ నెంబర్స్ మీద డిపెండ్ చేసుకుంటారు అనమాట. సో యూఎస్ తాలూకా ఇన్ఫ్లేషన్ ఇప్పటికీ హైలో ఉందనుకోండి, ఇంకా ఫెడరల్ రిజర్వ్ ఏం చేస్తుందండి, రేట్ కట్స్ ని అప్పుడే ఇవ్వము అని క్లియర్ గా చెప్పేస్తుంది. ఇది మార్కెట్ కి నెగిటివ్, ఇది డాలర్ స్ట్రెంగ్త్ అవడానికి కాజ్ అయిపోతుందండి. యూఎస్ బాండ్ డీల్స్ పెరిగిపోవడానికి రీజన్ అవుతుంది. ఇప్పుడు బాండ్ డీల్స్ పెరిగిపోయి డాలర్ స్ట్రాంగ్ అయిపోతే బంగారం వీక్ అయిపోతుంది, మన మార్కెట్లు వీక్ అయిపోతాయి, ఎందుకంటే రూపాయి కూడా వీక్ అవుతుంది కనుక. సో అంటే ఇప్పుడు మన ఇన్ఫ్లేషన్ కన్నా యూఎస్ఎల్ ఇన్ఫ్లేషన్ ఇంకా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ మన మార్కెట్ మీద చూపించడానికి రెడీ అవుతుందండి. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రతి విషయం డైరెక్ట్ గా ఒక విషయం మీద లింక్ అయిందండి. రేపు ట్రంప్ నోరిప్పితే ఏం మాట్లాడతాడో, లేదు ఇరాన్ అటాక్ ఫర్దర్ గా ఎలా ప్లాన్ చేస్తుందో, వీళ్ళ మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో దీని మీద కొంతవరకు డిపెండ్ అవుతుంది. కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు బాంబులు వేసుకున్నా కూడా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ స్టేబుల్ గా ఉంటే అన్నీ ఇలాగే ఉండిపోతే నార్మల్ గా మార్కెట్లు పైకి లేచిపోతాయండి. సో ఇప్పుడు నేను మళ్ళీ ఫైనల్ గా చెప్తున్నానండి, యుద్ధం వల్ల మార్కెట్ పడిపోతే మనకి ఆపర్చునిటీ వచ్చినట్టే. నేను ఒక్క మాట చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. శుక్రవారం నాటికి మనం కొందాం అనుకున్న స్టాక్స్ పెరిగిపోతే అయ్యో మిస్ అయిపోయామని మీరు ఏమైనా స్టాక్స్ అనుకుంటే, రేపు అనుకోని కారణాల వల్ల యుద్ధం వల్ల మార్కెట్ పడితే మీరు అవన్నీ అమ్మయ్య మళ్ళీ మనకు ఛాన్స్ వస్తుంది అనుకోవడమే గానీ అయ్యో మార్కెట్లు పడిపోతున్నాయి అనుకునే అవకాశమే లేదు. ఎవ్రీ ఫాల్ ఈజ్ అన్ ఆపర్చునిటీ రైట్ నౌ. మన ఇండియాలో పరిస్థితి ఎలా ఉంది అంటే మార్కెట్ పెరగడానికి రెడీగా ఉందండి. ఒక్క ఛాన్స్, ఖడ్గం సినిమాలో రవితేజ అడుగుతుంటాడు కదా, ఒక్క ఛాన్స్ అని, అలాంటి పరిస్థితులు మన మార్కెట్లో ఉన్నాయండి. డొమెస్టిక్ గా మనం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం, గ్లోబల్ గా కూడా ఆల్మోస్ట్ అన్సర్టెనిటీలు ఉన్నాయి. బట్ కొంతవరకు కూడా ఎక్కడికక్కడ మనకి ప్రతిదానికి హోప్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయండి, ఫర్దర్ గా ఇంకా బుల్లిష్ గా ఉంటుంది అనడానికి. బట్ ఓవరాల్ గా పరిస్థితులు ఎలా ఉన్నా మన ఇండియన్ మార్కెట్ మాత్రం జంప్ చేయడానికి రెడీగా ఉన్నట్టు ఎక్కువ కారణాలు కనిపిస్తున్నాయి.
లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికి షేర్ చేసి మన వీడియోస్ ని మరింత మందికి చేరువయ్యేలాగా హెల్ప్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.